హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి మనకి ఎంబీబీఎస్ కోర్స్కి ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటి, ఇది ఎవరికి యూజ్ అవుతుంది, సో అలాగే ఎవరైతే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి దీనివల్ల ఏం యూజ్ ఉంటుంది అనేది నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎవరి కోసం అంటే, సో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో సీటు వచ్చి రౌండ్ 1 ఆర్ రౌండ్ 2లో కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటారు కదా, ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిపోయి వేరే ఎక్కడన్నా లైక్ ఆల్ ఇండియా కోటాలో కానీ, లేకపోతే అదర్ స్టేట్లో మేనేజ్మెంట్ కోటాలో కానీ, లేకపోతే మన స్టేట్లోనే మేనేజ్మెంట్ కోటాలో కానీ ఎక్కడన్నా ట్రై చేస్తూ ఉండి వేరే ఎక్కడైనా ఎంబీబీఎస్ సీటు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో సీట్ క్యాన్సిల్ చేసుకొని వేరే దగ్గర జాయిన్ అవ్వాలి అని అనుకుంటుంటారు కదా, వాళ్ళ కోసం ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్. ఓకేనా? సో వాళ్ళ కోసమే ఫ్రీ ఎగ్జిట్ డేట్. మీకు ఇక్కడ సీట్లో జాయిన్ అయిపోయి వేరే ఎక్కడన్నా వస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని అక్కడ జాయిన్ అవ్వడానికి. సో మీరు ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2 స్టూడెంట్స్, సో అప్గ్రేడేషన్ కోసం చూస్తూ ఉంటే, రౌండ్ 3లో అప్గ్రేడేషన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే మీకు ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్తో అవసరమే లేదు, అవసరమే లేదు. ఓకేనా? పనే లేదు ఫ్రీ ఎగ్జిట్ డేట్తో. సో మీరు ఫ్రీ ఎగ్జిట్ డేట్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేస్తుంటే మీరు ఆటోమేటిక్గా మీకు ఛాన్స్ ఉంటే అప్గ్రేడ్ అవుతుంది. మీరు జస్ట్ వెయిట్ చేయాలి అంతే. ఓకేనా? జస్ట్ వెయిట్ చేయండి అంతే. ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటే అప్గ్రేడ్ అవుతుంది. మీకు ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్తో అవసరం లేదు. చెప్పాను కదా, సీటు క్యాన్సిల్ చేసుకొని వేరే దగ్గర వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్. అండ్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, సో ఎవరైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో రౌండ్ 3లో మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తుంటారో ఏపీ స్టూడెంట్స్, సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఇది గుడ్ న్యూసే చెప్పచ్చు. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఎప్పటి వరకు ఇచ్చాడంటే 14th October 3 PM వరకు ఇచ్చారు. అంటే 14th October 3 PM లోపు ఎవరైనా కూడా వేరే చోట ఎక్కడైనా సీట్ వస్తే ఏపీలో క్యాన్సిల్ చేసుకుంటే మీకు మీ ఫీజు అనేది మొత్తం ఇచ్చేస్తారు. సో ఎక్సెప్ట్ యూనివర్సిటీ ఫీ ఇవ్వరు. సో రిమైనింగ్ అంతా ఫీ ఇచ్చేస్తారు. మీ డాక్యుమెంట్స్ మీకు ఇస్తారు. వేరే ఎక్కడైనా వస్తే మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. నేను అనుకునేది ఏంటంటే, ఈ 14th October లోపు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కౌన్సిలింగ్ అనేది రిజల్ట్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నుంచే మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశాడు. ఈ రోజు నుంచే చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3. సో నాకు తెలిసి వితిన్ 7 daysలో ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే డిలే అయ్యింది కదా, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 డిలే అయ్యింది కదా. సో కొత్తగా ఎప్పటి వరకు రిజల్ట్ ఇస్తాడనేది ఇంకా క్లారిటీ లేదు. నాకు తెలిసి 14th October లోపు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ ఇస్తాడు. ఒకవేళ ఇస్తే మటుకు మన స్టేట్ స్టూడెంట్స్కి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి, సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో వస్తే స్టేట్లో వాళ్ళ ఫీ ఏమి కోల్పోకుండా వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు. సో ఇలా కనుక ఎవరైనా మన టాప్ స్టూడెంట్స్ కనుక వెళ్తే సో ఖచ్చితంగా రౌండ్ 3కి వేకెన్సీ అనేది ఉండడానికి క్రియేట్ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, ఆల్ ఇండియా కోటాలో కానీ అదర్ స్టేట్స్లో లైక్ మంచి కాలేజ్లో సీట్స్ వస్తే వెళ్ళండి. సో అక్కడ ఎక్స్పోజర్ బాగుంటుంది, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. అండ్ మీకు అందరికీ గుడ్ న్యూస్ కూడా, స్టేట్లో మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండకుండా ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తే, ఒకవేళ 14th లోపు వస్తే, 14th తర్వాత వస్తే ఏంటి అనేది సో చూడాలి. మోస్ట్లీ చాలా తక్కువ ఛాన్సెస్ అలా జరగడానికి. ఓకేనా? 14th లోపే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ వస్తాయి. సో వెళ్ళచ్చు. సో ఈ 14th తర్వాత ఇంకా సీట్ క్యాన్సిలేషన్ అంటే ఏముండదు. ఇంకా 14th తర్వాత మీరు ఇంకా ఏపీలో జాయిన్ అయిపోయింటే ఏపీలోనే ఉండిపోవాలి. ఓకేనా? మళ్ళీ సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఇంకా ఛాన్స్ ఇవ్వరు. సో ఇది మీరు వేరే చోటికి ఎక్కడన్నా చూస్తుంటే ఇదే లాస్ట్ ఛాన్స్ మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే. ఓకేనా? ఒకవేళ మీరు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో జాయిన్ అయిపోయి మేనేజ్మెంట్ కోటా కూడా చూస్తూ ఉంటే, సో మోస్ట్లీ అలా ఎవరు ఉండరు. సో ఎవరో ఒకరిద్దరు మంచి కాలేజీలో, అంటే ఇప్పుడు ప్రైవేట్ ఏ కేటగిరీలో తక్కువ అంటే కొంచెం లీస్ట్ కాలేజ్ వచ్చి మేనేజ్మెంట్ కోటాలో మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా సో ఈ 14th October లోపే ఒకవేళ మీరు ఏ కేటగిరీలో జాయిన్ అయ్యింటే మీరు ఆలోచించుకోవాలి. అలా మోస్ట్లీ తక్కువ ఉంటారులేండి. సో ఇది సిచ్యువేషన్. ఓకేనా? ఇది కేవలం ఎవరైతే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ అప్గ్రేడేషన్ కోసం చూస్తున్న వాళ్ళకి, అలాగే ఇంకా రౌండ్ 1 రౌండ్ 2లో సీట్ రాకుండా రౌండ్ 3లో సీట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఫ్రీ ఎగ్జిట్ ద్వారా సో ఏం యూజ్ ఉండదు.
సో ఇది లేటెస్ట్గా వచ్చిన మనకి అప్డేట్. సో ఇక్కడ ఆల్ పబ్లిక్ హాలిడేస్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ వర్కింగ్ డేస్ అని ఇచ్చారు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళి ఫ్రీ ఎగ్జిట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు, ఓకేనా. సో ఇది ఒక టైప్ ఆఫ్ గుడ్ న్యూసే. ఒకవేళ 14th అక్టోబర్ లోపు మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ కనుక వస్తాయి. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.